ఏంటి ఎవరు యాక్టింగ్ బాగా చేశారు? అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ జస్టిఫైడ్ దేర్ రోల్స్ వెరీ వెరీ వెల్. బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాస్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఎస్, అందరి కెరియర్ లో దిస్ విల్ బి ఎ మైల్ స్టోన్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ సూపర్ హిట్ మూవీ. డెఫినెట్లీ అసలు చాలా బ్యూటిఫుల్ గా, ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేయాలో చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. వెరీ నైస్ అసలు. అండ్ తెలుగు అమ్మాయిల ప్రేమనే కాదు, అసలు ప్రేమ కథల్లో ఒక బ్యూటిఫుల్ యూనిక్ లవ్ స్టోరీ అన్నమాట. అలాగా ప్రేమ. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ సస్పెన్స్. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇదైతే. ఐ థింక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ టచెస్ యువర్ హార్ట్. వెరీ సోల్ఫుల్, హార్ట్ టచింగ్ మూవీ. అలాగే మ్యూజిక్ అమేజింగ్. అసలు కొన్ని వదలనే ఏదండి లేదండి. ఇంటెన్స్ స్టోరీస్ ఎప్పుడు మీకు హైప్ తోటి బస్ తోటి రావు. ఆ మనసుకి టచ్ అయ్యే స్టోరీస్ లో అది లాగ్ అనరు. దట్ ఈస్ ఇమోషన్. దట్స్ ఇట్. నాకు చాలా సీన్స్ టచ్ అయ్యాయి. వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్ సీన్స్. అసలు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టే బయటకు వస్తారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. అంటే బాగా కనెక్ట్ అయినాం. నేనైతే ఏడ్చినా, మొత్తం బాగా ఏడ్చినా. చాలా మంది డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తారు, 3 గంటల సినిమా ఉంది. లే, బాగానే ఉంది కదా. అంటే యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూవీ. అంటే లైక్ ఫస్ట్ లవ్ ఏదైనా ఉంటే వాళ్ళు కొంచెం కనెక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అంటే కొంతమంది నవ్వుతున్నారు అంతా ఓకే, బట్ మూవీ చాలా బాగుంది. ఎమోషనల్, బాగా కనెక్ట్ అవుతున్నాం. ఆ డైలాగ్ అమ్మ ప్రేమతోనే ఆగిపోతాం, అది బాగుంది, చాలా బాగుంది. బేబీ తర్వాత చెన్నై బేబీ అది ఒకటి, దానికి దీనికి కంపేర్ చేయలేం. అది వేరు ఇది వేరు. అది ట్రయాంగిల్, ఇది కూడా ట్రయాంగిలే. బట్ ఏంటంటే హీరో సాక్రిఫైస్ చేస్తాడు కదా, అది బెటర్. తను తెలుసుకొని చేయడం, అది బాగుంది. అంటే స్లో ఉందంటే కొంచెం లాగ్ అనిపించింది, బట్ మూవీ చాలా బాగుంది. అంటే ఎమోషనల్, అది హైలైట్. అసలు మనం దాన్ని చెప్పలేము. అదంతా మణి శర్మ మ్యూజిక్ అంటే దానికి పేరు పెట్టలేం కదా. మన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఏం చెప్తుంది, ఆయన ఇంకా ఇలాంటి సినిమాస్ మంచిగా తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే. బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. హైలైట్ జిగిత సాంగ్ బాగా నచ్చింది. పక్కా కనెక్ట్ అవుతుంది. యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయినది. ఏడు చేసిన మూవీ వాళ్ళని. లాస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్ బాగా కనెక్ట్ అయ్యా. 5 out of 5 పక్కా బాగుంది మూవీ. సూపర్ హిట్ అయితే, బ్లాక్ బ్లస్టర్ అవుతుంది మూవీ. హీరోయిన్ మాత్రం వన్ లైన్ అని చెప్తాను. బాగుంది సినిమా అయితే, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మణి శర్మ గారు అయితే బీజిఎం మామూలుగా చేస్తాం. మణి శర్మ కొంచెం కొత్తగా ఉందండి, బట్ బోరేం కొత్త సినిమా. చాలా బాగా నీట్ గా ఉంటది సినిమా. దేని స్టోరీ దాందే అండి. ఈ లవ్ స్టోరీ డిఫరెంట్, ఆ లవ్ స్టోరీ డిఫరెంట్, కానీ చాలా బాగుంది సినిమా. సెకండ్ హీరో కొద్దిగా ఉంటదండి. మొత్తం హీరోయిన్ కిరణ్ గారే ఉంటారండి. మొత్తం నేను 4 ఇస్తానండి. మణి శర్మ లేకపోతే లేదు ఇంకా అసలు. ఆయన హీరోయిన్ అండి. మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అస్సలు బోరింగ్ లేదు. 1 minute కూడా బోరింగ్ ఉండదు. కొత్త లవ్ స్టోరీ. ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ కిరణ్ బేబీతో కంపేర్ చేయలేం. బేబీ ఈ సినిమానే. అండ్ బేబీ అంతా హిట్ అవుతుంది 100%. మ్యూజిక్ చాలా బాగుంది. ఓ మై గాడ్, సాయి రాజేష్ మార్క్ ఉంది. బేబీ మూవీ కంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. రాజావారు రానివారు తర్వాత నాకు అనిపించింది కిరణ్ భవన్కి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటున్నాను. ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు. ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఎక్కువ. ఓ మై గాడ్, 4.5. ట్విస్ట్ బాగుంది ఇంటర్వెల్ తర్వాత. చాలా బాగుంది. అడగాల. చాలా బాగుందండి, అన్ని బాగున్నాయి.
సస్పెన్స్ బాగుంది యాక్చువల్లీ, కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం తెలుగు హీరో హిట్ కొట్టింది అనుకోవచ్చా? అవునండి, స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా రెగ్యులర్ గా? కొత్తగానే ఉందండి. ఓకే. కొత్తగా. అంటే 3 Thank you. గంటల సినిమా Thank you. కదా, మీకు Please. ఏమైనా లాగ్ అనిపించిందా 3 గంటల సినిమా? లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, కామెడీ కూడా చాలా బాగుంది. Comeback అనుకోవచ్చా? అవునండి, అంటే బేబీతో పోల్చుకుంటే ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా? బేబీ కన్నా హిట్టే అవుతుందండి. ఓకే. ఆ.